విశ్వమణి బాబు గారు, ధ్యానం ఎలా చేయాలి, చిన్నపిల్లలు ఎలా చేయాలి, వయసు పెద్దవాళ్ళు ఎలా చేయాలి, దీనివల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చు? ధ్యానం అనేది పవిత్రత అండి. సైలెంట్, నిశ్శబ్దంలో నువ్వు ప్రతిరోజు, అందుకే క్లాసులో చెప్తుంటాను, వీలైనంత వరకు పనికిరాని మాటలు ఆపేసి మౌనం పాటించండి అని. మౌనానికి ఉన్న నిశ్శబ్దంలో ఉన్న సౌండ్ అది అలివిలేదండి. నిశ్శబ్దం సౌండ్, నిశ్శబ్దంగా ఎప్పుడైతే నువ్వు నిశ్శబ్దం అవుతావో ఆలోచన పాడుతుంది. ఆ నిశ్శబ్దంలో నుంచి పుట్టుకొస్తుందండి ఒక మంచి ఆలోచన, గొప్ప ఆలోచన ఇస్తుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా చేయొచ్చండి ధ్యానం. ధ్యానం అనేది ఏం లేదు, చేయలేలా పెట్టుకొని కూర్చొని సైలెంట్గా వెన్నముక స్టేట్కి పెట్టి సైలెంట్గా ఇలా కూర్చునేసి నీకేం కావాలనో ఆలోచన కంట్రోల్లో పెట్టుకోవాలి. మైండ్నే గమ్మని కూర్చున్న మనకి ఎక్కడికక్కడ వెళ్ళిపోతుంది మైండ్. ఇప్పుడు నిన్న సేపు ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళి ఉంటావో, ఎగ్జాంపుల్కి ఒక ఫంక్షన్కి వెళ్ళి ఉంటావు, ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నావు. ఈరోజు నిన్న పోయి ఫంక్షన్లో తినేసి వచ్చుంటాడు, మటను చికెను అది ఇది పెట్టేసి ఉంటారు, రకానికి ఐస్ క్రీమ్ అన్నీ తినేసి వచ్చుంటావు, బాగా ఆనందంగా పట్టించినావు కదా, దానికి సంతోష పెట్టినావు కదా. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాను, గమ్మని కూర్చున్నావు అనుకో, తీసుకెళ్తుంది. ఎవరే నిన్న భలే ఉండింది మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై కన్నా మటన్ ఫ్రై భలే ఉండిందిరా, తీసుకెళ్తుంది. ఆ మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ భార్య నీ కంట్రోల్లో ఉంటే నీ మాట వింటుందా లేదా? వింటావు. నువ్వు నీ భార్య కంట్రోల్లో ఉంటే నీ భార్య మాట నువ్వు వింటావా లేదా? వింటావు. అంటే దీనికి కారణం ఎవరు? ఆ కంట్రోల్. అంతే. అంటే ఆమె ప్రేమతో నీ దగ్గర ఉంది, నువ్వు ప్రేమతో ఆమె మీద ఉన్నావు, అంతే దీనికి కారణం. ఇప్పుడు మన మైండ్ ఉంది ఒకటి, గొప్పది అనేది, దానికి మంచి చెడ్డ అనేది ఏం లేదు, నువ్వు ఎలా చేస్తే అలా చేస్తుంది. దాన్ని ఒకసారి కనుక కంట్రోల్లోకి తెచ్చుకుని వేసినావు అనుకో, నువ్వు ఏం చెప్తే అంటావా, మామ అంటే ఉమే, ఇంకా లేదు, ఊహం లేదు, పట్టించదు, ఉమే పట్టిస్తుంది. కాబట్టి దానికి కంట్రోల్లో పెట్టుకోవడానికి ధ్యానం, ఆ మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ధ్యానం. కంట్రోల్లో పెట్టుకుంటే ధ్యానము కంట్రోల్లోకి వచ్చేస్తుంది మైండ్, ప్లస్ 7 చక్రాలు ఓపెన్ అయిపోతుంది. చక్రాలు ఉన్నాయి కదా, ఆ ధ్యానం ద్వారా ఓపెన్ అయిపోతుంది. అది ఎప్పుడు మైండ్ మొత్తం పాజిటివ్గా ఉండాలి. చెప్పాను మిర్రర్ వరకు ఇవన్నీ చేయాలని. చేసినప్పుడు ధ్యానం కనుక కూర్చున్నామంటే పిల్లలు చేయించండి, చదువుకున్న విద్యార్థులు అయితే ఇంకా ఎక్సలెంట్ పనికి వస్తుంది. చదువుకుని ఇప్పుడు కాగా ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి పోయే వాళ్ళకి కూడా పట్టించాలి. దీన్ని ఊరికి కూర్చొని పెట్టండి, మీరు కూడా కొంచెం కూర్చొని పక్కన గమ్మని మూసుకొని, పిల్లకాయలకి ఏం పట్టించొద్దు, గమ్మని కూర్చొని చేపెట్టుకోమని. వాళ్ళు ఎలాగని పోనీ ఆలోచన తర్వాత వస్తుంది, కంట్రోల్కి వస్తుంది. ఆలోచించి 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 ఆలోచన రహితం ఏర్పడుతుంది. గొప్ప ఆలోచన వచ్చి పుట్టుకొస్తుంది వాళ్ళకు కూడా, అప్పుడు ఏర్పడుతుంది నిశ్శబ్దం అనేది. సైలెంట్గా వాళ్ళు కొంచెం ఎదుగు కొద్దీ వాళ్ళకి తెలిసిపోతుంది విషయం. నువ్వు చెప్పించేస్తున్నావు కదా, డైలీ పట్టుకుంటుంది. ముసలివాళ్ళైనా చేయండి, ఎవరైనా చేయండి, ఆరోగ్యం ఉన్న ఎవరైనా చేయొచ్చండి. ధ్యానం ద్వారా అన్ని విధాలకు పాజిటివ్గా వస్తుంది. చక్రాలు ఓపెన్ అవుతుంది, నీ మైండ్ పాజిటివ్గా వచ్చింది, గొప్ప గొప్ప ఆలోచనలు పుట్టుకొచ్చేది. దానికి మైండ్ కంట్రోల్లోకి పడిపోతుంది. కంట్రోల్లోకి పడినప్పుడు ఏది కావాలంటే ఇది నీ ముందుకు వస్తుందండి. ఏది కావాలన్నా, అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా చేయాలండి, ఎవరైనా చేయొచ్చు. ఇది ధ్యానం చాలా పవర్ఫుల్. మీరు సినిమాలో కూడా వచ్చేసింది ఇప్పుడు పాజిటివ్ విషయాలు, సినిమాల్లో వచ్చేసింది. ఎన్నో వీడియోలు చూసి ఉంటారు, పూజల్లో చెప్తూ ఉంటారు, ధ్యానాన్ని గురించి చెప్తుంటారు. ఏదేదో ధ్యానం చేయడానికన్నా డబ్బు ధ్యానం ఇదే సింపుల్. ఇట్లా కలిపేయండి కూర్చొని, డబ్బు ధ్యానం ఇది, అన్ని ధ్యానాలు కలిసిపోతాయి. హ్యాపీ కూర్చొని చేసేసి ప్రతి మానవుడు చేయండి, పిల్లలకు నేర్పించండి. మీరు పెద్దవాళ్ళు ఉన్నారు కదా పక్కన, ఇప్పుడు మీరు తెలుసు, మీ ఫ్రెండ్ ఉంటాడు, అంటే ఈ సబ్జెక్ట్ని దిద్దు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అన్నాను. కానీ నువ్వు వీళ్ళు బాధలో చూస్తూ ఉంటారు కదా, ఎందుకు ఇలా ఉన్నావు రా, 2 విషయాలు చెప్తాను చూడు, వీలైతే ట్రై చేయని చెప్పించు. ఇలా చెయ్యిరా, ఎందుకు రా అలాగ డైలీ ఇలాగనే ఉంటావు నెగిటివ్లోనే, చూడు ఈ వీడియోలు చూడు, ఇలా చెయ్యి, ధ్యానం కొంచెం చెయ్యి, కొంచెం మౌనం పాటించు, పనికిరాని విషయాలు జోక్యం చేసుకో, చెప్పి చూడు. వాళ్ళ మార్పు నువ్వు చూడొచ్చు, అతనిలో మార్పు నువ్వు చూడొచ్చు. దీనివల్ల ఏదో ఉందిరాని పట్టుకుంటుంది. అందుకని డైలీ ఇలా కానీ చేస్తే, ధ్యానం కూర్చొని చేసినామంటే ఎవరైనా ఇలా చేయాలి. వెన్నుముక స్ట్రైట్కి పెట్టాలి. ధ్యానం అంటే ఎలా కాదు, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చూపు మిడిల్ స్ట్రైట్గా, పైకి పోకుండా కిందకి పోకుండా మిడిల్ చూస్తే ఇలా పెట్టుకొని సైలెంట్గా కూర్చొని నీ మైండ్ ద్వారా నీకేం కావాలన్నా దాని అంతా ఊహించుకో. నీ మైండ్ ద్వారా నీకేం కావాలన్నా, లేనట్టు కాదు, పేదరికం కాదు, ధనరికం. మన సబ్జెక్టులో పేదరికం లేదు, ఉన్నట్టు. ఇప్పుడు కారు కావాలనుకో, ఎగ్జాంపుల్ కారు, ధ్యానంలో కూర్చునేసి కారులో పోయినట్టు, ఒక కార్ షోరూమ్కి వెళ్ళినట్టు. కార్ షోరూమ్ మంచి కార్లు ఉంటాయి కదా, కంపెనీ కూడా తెలియాలి. ఏ కార్ అంటే, ఇప్పుడు నా క్లాసులో వస్తూ ఉంటారు, ఏం కావాలంటే కార్ కావాలి సార్, ఏ కంపెనీ కావాలంటే కంపెనీ తెలియదు సార్, ఏ కలర్ అమ్మా చూస్తే చెప్తాను సార్, చూసిన తర్వాత అప్పుడు రాదు. ఇక్కడే మైండ్లో క్రియేట్ చేసుకునేయాలి. మారుతినా లేక టొయోటానా లేక ఇన్నోవానా, ఏది నీకు కావాలి, ఏ కంపెనీ కావాలి, ఏ కలర్, వైట్ కావాలన్నా, రెడ్ కావాలన్నా, సిల్వర్ కలర్ కావాలన్నా, ఏది అనేది కూడా నీ మైండ్ ఫిక్స్ అయిపోవాలండి. అది కానీ పదే చేసినప్పుడు, నువ్వు పోయినప్పుడు నడిచిపోతుంటే నువ్వు ఇక్కడ ఫిక్స్ చేసినవి అటువంటి కార్లే నీకు కనిపిస్తూ ఉంటాయి. కార్ షోరూమ్కి వెళ్ళినట్టు, కారు కొనేసినట్టు, తీసుకొచ్చి డ్రైవర్ని పెట్టి డ్రైవ్ చేసినట్ట, లేక నువ్వు డ్రైవ్ చేసినట్ట, ప్రయాణించినట్టు ఊహిస్తూ ఉంటుంది ధ్యానం. ఆ కారు నువ్వు కొనేస్తావు, ఫీడ్బ్యాక్లో చూడొచ్చు.
నా క్లాసులు అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ అన్ని సిటీలో ఉన్నాయి కదా. చూడండి ఫీడ్బ్యాక్లు చూడండి ఏం చెప్తున్నారు వాళ్ళు. కార్లు ఎలా కొంటున్నారు ఇప్పుడు రాబోతుంది తొందర ఒక ఫీడ్బ్యాక్, అదిరిపోయే ఫీడ్బ్యాక్ వైజాగ్లో అలా ఉంటుంది. కాబట్టి ఇలా ప్రతిరోజు ఆ ధ్యానం ద్వారా మైండ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది, నీ చక్రాలు ఓపెన్ అవుతుంది. ధ్యానం ఖచ్చితంగా చేయండి, అందరూ చేయండి. ప్రతి పిల్లవాడు చిన్న బిడ్డ కానించి వయసు అయిన వాళ్ళ వరకు చేయాలి. కొంచెంసేపు నీ వీలైతే ఫస్ట్ రోజు 10 నిమిషాలు కూర్చో, లేక 2 నిమిషాలు కూర్చో, తర్వాత పెరుగుతుంది అది. ఫస్ట్ రోజు వెంటనే తిమ్మిరి పడుతుంది, కాళ్ళు పట్టిపోతుంది అని కాళ్ళు వస్తూ ఉంటుంది నాకు. నువ్వు ఫస్ట్ 2 నిమిషాలు అయితే కూడా 2 నిమిషాలు కూర్చొని లేయి. తర్వాత ఈరోజు 2 కదా, రేపు ఎలాగైనా 3 నిమిషాలు చేయాలి అనుకో. మిర్రర్లో చెప్పు ధ్యానం చేయడంటే నాకు సులభం అని చెప్పుకో. సులభం అంటే ఇక్కడ సులభం ఏర్పడుతుంది, తిమ్మిర్లు పట్టవు. కూర్చున్నామంటే రేపు 5 నిమిషాలు, తర్వాత పెరుగుతుంది. ఒక 21 నిమిషాలు చేయండి, లేక అర్ధగంట చేయండి చాలు. ధ్యానం ద్వారా మీ ఆలోచన మొత్తం మారిపోతుంది, మీ మైండ్ సెట్ మొత్తం పాజిటివ్గా వస్తుంది, మైండ్ కంట్రోల్లోకి వస్తుంది, చక్రాలు ఓపెన్ అవుతుంది, అన్నీ హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? ఓకే. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు ధ్యానం చేసి నా మైండ్ని పాజిటివ్గా నింపుకొని నేను కోరుకున్నదంతా అనుభవిస్తున్నందుకు విశ్వానికి, డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.